వెల్కమ్ బ్యాక్. బాగున్నారు కదా? ఈరోజైతే మీకు ఇంకొక హెయిర్ ఆయిల్ చూపిద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ టైము మనము మందార ఆకులు కరివేపాకుతో మీకు ఒక ఆయిల్ చూపించాను కదా. అదేంటంటే మనకి హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ గ్రోత్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈరోజు నేను చూపించే హెయిర్ ఆయిల్ ఏంటంటే మీకు గ్రే హెయిర్ రాకుండా చేయడానికి, లేదు ఆల్రెడీ ఎవరికైనా గ్రే హెయిర్ వచ్చేసింది దాన్ని మళ్ళీ బ్లాక్గా మార్చుకోవటానికండి. మనకి వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా చాలామందికి. ఆ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చడానికి, అలాగే చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చాలా ఎర్లీ ఏజెస్లోనే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్లకు చాలా బాగా ఉపయోగపడే ఒక ఆయిల్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది నేనేదో పెద్ద కనుక్కున్న ఆయిల్ ఏం కాదండి, మన ఆయుర్వేదంలో ఉన్న ఆయిలే. అయితే ఏంటంటే ఇది ఈజీగా ఇంట్లో చేసుకోవటం అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నానండి. సో దానికి మనం ముఖ్యంగా వాడేది ఏంటంటే బీరకాయ. సో బీరకాయ అనగానే మనం పప్పు కూర పచ్చడి ఆలోచిస్తాం కదండి. ఇది మన హెయిర్కి కూడా చాలా మంచిది. మనకి ఇది చాలామందికి తెలీదు. ఈ బీరకాయతో ఒక ఆయిల్ మీకు ఈరోజు చూపిస్తాను. అది ఎక్సలెంట్గా మీకు 100% రిజల్ట్స్ గ్యారంటీ అండి. మీకున్న గ్రే హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది. అది కూడా ఎలా పనిచేస్తుందో కూడా మీకు నేను చెప్తాను. మనకి ఎలా అయితే స్కిన్లో మెలనిన్ ఉంటుందో మన హెయిర్లో కూడా మెలనిన్ ఉంటుందండి. ఆ మెలనిన్ అనేది పోతూ ఉంటే మన హెయిర్ కలర్, న్యాచురల్ హెయిర్ కలర్ అనేది పోతుంది. సో ఈ బీరకాయ ఆయిల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు దీన్ని ఎలా అయితే మనం ప్రాసెస్ చూపిస్తానో అదే ఆ బీరకాయలో ఉన్న క్వాలిటీస్కి మన న్యాచురల్గా హెయిర్లో ఉండే మెల్నిని రీస్టోర్ చేస్తుందండి. అంటే లూజ్ అవ్వకుండా కాపాడుతుంది దీంతో చేసుకునే హెయిర్ ఆయిల్. అలా అవటం వల్ల ఏంటంటే మనకి గ్రే హెయిర్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. లేదు ఆల్రెడీ గ్రే హెయిర్ వచ్చేసిన వాళ్ళకి ఏంటంటే అది మళ్ళీ బ్లాక్గా కూడా మారుతుందండి. 100% మారుతుంది అది. ఇప్పుడు నాకు ఇంకా గ్రే హెయిర్ స్టార్ట్ అవ్వలేదు. నేను మొన్న కూడా చెప్పాను కదా, నేను కలర్ కానీ హెన్నా కానీ ఏం పెట్టించుకున్నా హెయిర్కి. సో నేను ఇది రెగ్యులర్గా వాడతాను, దీంతో చేసుకున్న హెయిర్ ఆయిల్. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఇంకా మనకి స్లోగా వయసు వచ్చే కొద్దీ వచ్చే బ్లాక్ హెయిర్ కూడా పోస్ట్పోన్ అవుతుందండి ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల. ఆల్రెడీ గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళకు కూడా అది 100% అది బ్లాక్గా మారుతుంది. అంటే మీకు ఎంత వైట్ హెయిర్ ఉన్నది దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఇప్పుడిప్పుడే కొంచెం సైడ్స్లో లేకపోతే ఇక్కడ ముందు అలాగా వైట్ హెయిర్ స్టార్ట్ అవుతూ ఉంటే వాళ్ళకి వితిన్ 2 to 3 monthsలో మీకు అది కంప్లీట్ బ్లాక్ అయిపోతుందండి. కొంచెం ఎక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏమంటే కొంచెం లాంగ్ ప్రాసెస్లో స్లోగా అది మీరు వాడుతూ ఉంటే కంటిన్యూస్గా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ హెయిర్ ఆయిల్ మీకు ఈరోజు నేను చూపిద్దాం అనుకుంటున్నానండి. అది నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను, మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది. సో దీని ఏంటంటే మన లాస్ట్ టైం నేను మీకు చెప్పినట్లుగా అయితే మీరు కొంచెం వామ్ మసాజ్ చేసుకొని షాంపూ చేయొచ్చు 1-2 hours తర్వాత. లేదు మనం డైలీ మనం కొబ్బరి నూనె రాసుకున్నట్లు కూడా రాసుకోవచ్చు అండి. ఇది చాలా లైట్గా ఉంటుంది. లైట్గా ఉండటం అనేది మనకు ఆ ఓవర్ స్టిక్కినెస్ అనేది హెయిర్లో ఉండదు. మనము డైలీగా మనం ఎలా అయితే కొబ్బరి నూనె రాసుకుంటాం కదా డైలీ బేసిస్ మీద, మీరు ఇలా రాసుకొని కూడా ఉంచేసుకోవచ్చు. మీరు కన్ఫామ్గా అంటే ఇది రాసుకున్న తర్వాత హెయిర్ ఆయిల్ మనము షాంపూ చేయాలి అనే కంపల్సరీ అయితే ఈ ఆయిల్కి లేదండి. సో మీరు ఎంత ఎక్కువ హెయిర్లో ఉంచుకుంటే అంత మంచిది ఈ ఆయిల్. సో ఇంకా మనం ఏంటంటే ఇది ఎలా ప్రాసెస్ అనేది మీకు నేను చూపిస్తాను. చూపించబోయే ముందు ఎప్పటిలాగానేనండి, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇంకా వెళ్ళేసి మనం ఇంకా ఆయిల్ తయారు చేసేద్దామండి. నేనేంటంటే ఒక హాఫ్ బీరకాయ కట్ చేస్తున్నానండి. దీనంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. దీన్ని పీల్ తీయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత సాధ్యమైతే అంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఏంటంటే మనం వీటిని ఎండపెట్టుకోవాలండి. అంటే డైరెక్ట్ సన్లో మాత్రం వద్దు, ఎందుకంటే బీరకాయలో ఉండే మెల్నిన్ అనేది సన్ పట్టడం వల్ల పోతుంది. కొంచెం బ్రైట్గా ఉండే ప్లేస్ అండి, ఇళ్ళలో ఎక్కడైనా కిటికీ దగ్గర అలా ఉంటుంది కదా, కొంచెం లోపల సన్ వచ్చేలాగా చూసుకొని. డార్క్ ప్లేస్లో మాత్రం పెట్టద్దు, పెడితే ఏమంటే ఫంగస్ వచ్చేస్తుంది మొక్కలకి. సో ఇలాగ ప్లేట్లో కొంచెం దూరంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 to 3 days అండి కొంచెం బ్రైట్గా ఉండే చోట పెట్టుకోండి. మీకు ఉండే సన్లైట్ని పట్టండి. కొంచెం బ్లాక్గా అవ్వకపోతే ఇంకొంచెం ఎక్కువ రోజులు పెట్టుకోండి, ఒక 3-4 days అట్లాగా. సో ఇలాగ నాకైతే ఒక 3 daysలో ఇలా అయిపోయింది. కొంచెం ఇలా బ్లాక్గా అవ్వాలండి. ఇంకా బ్లాక్ అయితే కూడా మంచిది, పర్వాలేదు. అయితే డైరెక్ట్ సన్లైట్లో మాత్రం పెట్టద్దు. ఇప్పుడు ఈ ముక్కల్ని ఏంటంటే నేను కొబ్బరి నూనెలో వేసుకుంటానండి, అది కూడా చూపిస్తాను. నేను మీకు మొన్న చెప్పాను కదా ఆర్గానిక్ కోకోనట్, కానీ నేను ఇది ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నా ఈరోజు. మీరేం లేకపోతే మామూలు మన పారాషూట్ అయినా పర్లేదండి. నేను ఒక 1/2 లీటర్ తీసుకుంటున్నాను. హాఫ్ బీరకాయకి 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్. అందులో ఏంటంటే ఈ ముక్కలు వేసేసి మనం ఒక 2 రోజుల పాటు నానపెట్టుకోవాలండి. అదే కనుక ముక్కలు డ్రై అవ్వకపోతే ఇలాగా కొబ్బరి నూనెలో వేసినప్పుడు కూడా వాటికి ఫంగస్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు చూసుకొని బాగా డ్రై అయ్యాయి అన్నప్పుడే
మీరు ఇలాగ కొబ్బరి నూనెలో వేసుకోండి. ఇలా వేసుకుందాన్ని ఒక 2 days అలా వదిలేస్తే మనకేంటంటే ఆ ముక్కలు ఆయిల్లో బాగా నానతాయి అన్నమాట. సో ఒక 2 days తర్వాత ఇలాగా ఉంటుందండి ఆయిల్ చూడటానికి. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకుంటామండి. మీకు ఎప్పుడు ఏంటంటే ఇలాంటి ఆయిల్స్ చేసుకోవటానికి ఏదైనా పాత కడాయి ఉంటే అదే వాడుకోండి. నేను ఎప్పుడు ఒకటే వాడతాను ఇలాగా. అదేంటే మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటమేనండి బీరకాయ ముక్కల్ని. బాగా తక్కువ ఫ్లేమ్ అండి, మినిమం మీకు ఒక 15 to 20 minutes పడుతుంది. ఇది చూసా, ఇది ఇంకా బ్రౌన్గానే ఉన్నాయి. ఎలాగంటే మీకు బ్లాక్గా నల్లగా అయిపోవాలి ముక్కలన్నీ. మీకు ఆయిల్ క్వాంటిటీ కూడా తగ్గుతుందండి. ఇప్పుడు చూసారు కదా కొంచెం డార్క్ బ్రౌన్గా అయినాయి. ఇప్పుడు నేనేంటంటే ఇందులో ఒక 2 spoons మెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు అనేది హెయిర్కి చాలా మంచిది, న్యాచురల్ కండిషనరు, సిల్కీగా చేస్తుంది హెయిర్ని. అందుకని నేను ఆ మెంతులు కూడా యాడ్ చేస్తాను. ప్రతి ఒక్క హెయిర్ ఆయిల్లో నేను మెంతులు వేస్తానండి. ఇప్పుడంటే ఆ మెంతులు కూడా కొంచెం డార్క్ బ్రౌన్గా అయ్యేదాకా, ముందే మెంతులు వేస్తే మాడిపోతాయండి, అందుకని చివర్లో వేసుకోవాలి ఇప్పుడు చూడండి. ఇప్పుడు డార్క్ బ్రౌన్గా అయిపోయినాయి కదా, మన ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఆఫ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకోవటమేనండి. సో మీరు మర్చిపోకుండా అంటే ప్లాస్టిక్ వాడద్దు, కాలిపోతుంది అది. ఇలాగ ఏదైనా స్టీల్ సీవ్ త్రూ మీరు ఆయిల్ అంతా ఫిల్టర్ చేసేసుకోండి. సో మన ఆయిల్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మీకు చూపిస్తాను, చాలా లైట్గా ఉంటుంది చూడండి. థిక్గానే ఉంటుంది, గ్రీజ్గా అలా ఏముంటుంది, తల్లో రాసుకుంటే చాలా లైట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్స్ ఎలా వచ్చాయో నాకు చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకోసారి ఒక మంచి వీడియోతో వస్తాను. టేక్ కేర్, స్టే హోమ్, సీ యూ, బాయ్.